హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఇంట్లో ఉన్న బంగాళదుంపతో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి మనకు స్టార్చ్ తక్కువ ఉన్న బంగాళదుంపలను వాడతారు. అవి అందరికీ అవైలబుల్గా ఉండవు. ఇంట్లో ఉన్న ఈ బంగాళదుంపలతోని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అడిగినప్పుడు ఈజీగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని చేసేవచ్చు. పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం కదండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నది. మా పాప కూడా ఎప్పటి నుంచో అడుగుతుంది చేయమని. నిన్న సండే కదండి, పిల్లలు ఇంట్లో ఉన్నారని చేశాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక పెద్ద బంగాళదుంపల్ని 3 తీసుకున్నాను నేను. ఇవి గ్రామ్స్లో వచ్చి ఒక 400 గ్రామ్స్ వరకు ఉంటాయి. వీటికి పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి. ఇలా పీల్ చేసేసుకుని ఈ బంగాళదుంపల్ని మనం ఫ్రెంచ్ ఫ్రై స్టిక్స్ లాగా కట్ చేసుకుందాము. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఈ బంగాళదుంపల్ని ముందు ఎడ్జెస్ని కొద్దిగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు అన్నీ కూడా ఈవెన్గా వస్తాయి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పీసెస్ అన్నది ఒక అరంగుళం వెడల్పుగా ఉండేటట్టుగా కట్ చేసుకుంటే కనుక బాగుంటుంది. నేను ఇంట్లోకి ఎలా చేస్తున్నాను కాబట్టి మరీ పర్ఫెక్ట్గా అంచుల్ని తీసేయలేదు. ఇంట్లోకే కదండి, ఇలా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. చూసారు కదా, ఇలా మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక పావు అంగుళం వెడల్పు ఉండేటట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా ఈ ఆలు అని అంతటినీ కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ కూడా ఈక్వల్గా ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెంటనే వాటర్లోకి వేసేసుకోవాలి, లేదంటే మనకు ఆలు కలర్ మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఈ వాటర్ ఒకసారి మళ్ళీ డ్రైన్ చేసేసుకుని వేరే మంచి వాటర్ వేసుకుని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు ఈ బంగాళదుంపల్లోనే ఉన్న స్టార్చ్ అంటే పిండి పదార్థం పోతుంది. తర్వాత స్టవ్ పై గిన్నెలోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని పెట్టుకుని ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకుని వాటర్ని తెరల కాగనివ్వాలి. వాటర్ బాగా మసులుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప స్టిక్స్ని వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి. కొద్దిగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే కనుక మనకు విరిగిపోకుండా ఉంటాయి. చూసారు కదండి, మా పాప కూడా హెల్ప్ చేసేస్తుంది వీటికి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి బయట కొనేదానికన్నా కూడా ఇలా ఇంట్లో చేసి వెళ్తే వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదండి, ఇప్పుడు వీటిని ఒక 3 లేదా 4 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. జస్ట్ పైన కొద్దిగా మనకు మెత్తగా అయితే కనుక సరిపోతుంది. మరీ మెత్తగా అయిపోయినా కానీ మనకు క్రిస్పీగా రావు. ఇలా బాయిల్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక ప్లేట్లోకి కానీ లేదంటే ఏదైనా ఒక పొడి క్లాత్ పైన వేసుకుని తడంతా పోయేంత వరకు మనం ఆరబెట్టుకోవాలి. చూసారు కదండి, అన్నీ కూడా ఈక్వల్గా ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని మనం ఒకసారి చూద్దాం. చూసారు కదా, జస్ట్ అలా ఉడకనట్టుగా ఉండాలి. అప్పుడే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇవి ఇలా తడిపోవడానికి ఫ్యాన్ కింద అయినా పెట్టి బాగా పూర్తిగా తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. లేదంటే కొద్దిగా చెమ్మున్నా కూడా మనకు ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నది సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని మరింత క్రిస్పీగా రావడం కోసం 1 or 2 teaspoons వరకు మనం కార్న్ఫ్లోర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకుని చేసుకోవడం వల్ల ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నది మరింత క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. చూసారు కదండి, బంగాళదుంప ముక్కలన్నిటికీ కూడా ఈ కార్న్ఫ్లోర్ని బాగా పట్టించేసుకోవాలి. ఈ లోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా పెట్టుకుని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇలా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ వేయగానే వెంటనే ఇలా బుడగల్లాగా వచ్చేయాలి, అంత వేడిగా ఉండాలి ఆయిల్ బాగా వేడిగా లేకపోతే కనుక మనకి ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వవు. ఇప్పుడు ఆయిల్కి సరిపడినన్ని వేసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక 40% వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారే మొత్తం ఫ్రై చేసేసుకున్నా కూడా మంచిగా రావు. అందుకనే వీటిని 2 సార్లు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ సారి ఫ్రై చేసుకున్నప్పుడు జస్ట్ పైన ఉన్న ఈ పొర అన్నది కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మరీ ఫ్రై అయినా అవసరం లేదు. చూసారు కదండి, ఇలా ఫ్రై అవుతున్న వీటిని మనం స్ట్రైనర్ సాయంతో వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇవి చల్లారేలోపు నెక్స్ట్ బ్యాచ్ కింద మరలా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని తీసేసుకుని ఇవి చల్లారేలోపు అవి ఫ్రై అవుతాయి. తర్వాత మరలా ఇవి వేసుకుని మనం ఫ్రై చేసుకున్నప్పుడు
మనకు రెండవవి చల్లారుతాయి. అప్పుడు ఇలా ట్రిప్ బై ట్రిప్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నది ఈవెన్గా అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి, పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తాయి. చూసారు కదండి, రెండో బ్యాచ్ కూడా వేసేసుకుని వీటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనకు ముందుగా సగం ఫ్రై చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నవి కొద్దిగా చల్లారుతాయి. ఈలోపు ఇవి కూడా హాఫ్ వరకు ఫ్రై అయిపోయి ఉంటాయి సెకండ్ బ్యాచ్. వీటిని తీసేసుకుని ముందు ఫ్రై చేసుకున్న వాటిని మరలా ఆయిల్లోకి వేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, అన్నీ కూడా వేసేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనకు సెకండ్ బ్యాచ్ మనం హాఫ్ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, అవి చల్లారుతాయి. అప్పుడు ఇవి తీసేసుకుని నెక్స్ట్ అవి వేసుకుని ఫ్రై చేసుకోవడమే. చూసారు కదండి, ఒక 5 మినిట్స్కి నాకు మంచిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కింద కూడా ఇవి కూడా వేసేసుకుని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. రెండో ట్రిప్ బ్యాచ్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నిటినీ ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని వీటిని జస్ట్ సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని తినేయవచ్చు. లేదంటే ఇంకా ఎక్కువ టేస్టీగా చట్పటగా కావాలి అనుకుంటే ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/4 టీ స్పూన్ వరకు పంచదార లేదంటే పంచదార పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పంచదార కూడా వేసుకోవడం వల్ల ఈ చిప్స్ అన్నది చట్పటాగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న వీటిని మనం ఫ్రై చేసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లోకి ఈ కారం అన్నీ కూడా బాగా పట్టేట్టుగా బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదండి అంత బాగా సౌండ్ వస్తుంది, అంత క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడు టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టపడి తినే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కనుక బయట కొనే అవసరం కూడా ఉండదు. బయట అయితే చాలా కాస్ట్గా ఉంటాయి. ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది, చాలా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. వీటిని వేడివేడిగానే సర్వ్ చేసుకోవాలి. ఎంత చల్లారితే అంత సాఫ్ట్ అయిపోతూ ఉంటాయి. వేడివేడిగా అప్పటికప్పుడు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఇలా కొద్దిగా టమాటా కెచప్ వేసి ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇస్తే పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మా పిల్లలు ఇద్దరూ కూడా 1 నిమిషంలో ప్లేట్ని ఖాళీ చేసేసారంటే నమ్మండి. చూసారు కదండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.